హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6th క్లాస్ సైన్స్లోని సెమిస్టర్ 1లో ఉన్న 6 టాపిక్స్ కూడా అనమాట నోట్స్ రాసాను. నేర్చుకుందాం. చాలా వరకు ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఉండేటట్టు నోట్స్ రాయడం జరిగింది. ఇది ఎవరికైనా అంటే టెక్స్ట్ బుక్స్ గట్రా లేని వాళ్ళకి, మళ్ళీ హౌస్ వైఫ్స్కి, వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తక్కువ టైంలో మొత్తం బిట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా అనమాట చదువుకోవడానికి వీలవుతుంది. టెట్ డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది. నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. మక్కీ అంటే మొక్కజొన్న, రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. సార్సన్ సాగ్ అనేది ఒక కూరగాయ అక్కడ ఇచ్చారనమాట. మామూలుగా ఒక బాక్స్లో ఇచ్చారు. ఏమో ఇది కూడా ఒక బిట్లో అడగొచ్చు కదా. నెక్స్ట్, పిండి పదార్థాల పరీక్ష కోసం ఉపయోగించే ద్రావణం అయోడిన్. ఒక పదార్థము స్టార్చ్ను కలిగి ఉందని తెలియజేసే రంగు నీలి నలుపు రంగు. ఒక పదార్థంలో ప్రోటీన్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించే ద్రావణాలు 2 చుక్కలు కాపర్ సల్ఫేట్, 10 చుక్కలు కాస్టిక్ సోడా. ప్రోటీన్ ఉనికిని తెలిపే రంగు ఊదా రంగు. ఒక పదార్థంలో కొవ్వు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఒక కాగితంపై ఆ పదార్థం ఉంచి నూనె మరక అయితే అది కొవ్వు పదార్థం అన్నమాట. అంటే కొవ్వు పదార్థం ఉన్నట్లు. శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు కొవ్వులు, పిండి పదార్థాలు. పిండి పదార్థాలు లభించే వనరులు చిలకడ దుంప, బంగాళదుంప, బియ్యం, చెరకు, బొప్పాయి, గోధుమలు, పుచ్చకాయ, మొక్కజొన్న. ఇప్పుడు కొవ్వులు లభించే వనరులు వేరుశెనగ, బాదం పప్పు, నువ్వులు, పాలు. ప్రోటీన్లు లభించే వనరులు శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, బఠానీ, సోయా చిక్కుడు, మాంసం, చేపలు. ఇవే ఎగ్జాంపుల్. నెక్స్ట్, పన్నీరు, గుడ్లు, పాలు. ఇవి కూడా అన్నమాట ప్రోటీన్లు లభించే వనరులు. నెక్స్ట్, శరీర నిర్మాణ ఆహార పదార్థాలను వేటిని అంటారు అంటే ప్రోటీన్లు. శరీర నిర్మాణ ఆహార పదార్థాలని ప్రోటీన్లను అంటారు. మన శరీరంలో వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడేవి విటమిన్లు. ఏంటి విటమిన్లు? మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేది విటమిన్ ఏ. మన చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేది విటమిన్ ఏ. శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడేది విటమిన్ సి. శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడేవి విటమిన్ సి.